తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి శ్రీ గురు కరుణామయ్య గురువు గారు. వారు శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు. అలాగే 45 సంవత్సరాలుగా అమ్మవారి ఉపాసన చేస్తూ ఎంతో మందికి మంత్రోపదేశం చేసిన గురువర్యులు. వారితో మాట్లాడి మనకున్నటువంటి సందేహాలకు సమాధానాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం, బాగున్నారా? చాలా బాగున్నాను. శ్రీమాత్రే నమః. ఈ మాటే అనాలనిపిస్తుంది మిమ్మల్ని కలిసిన వెంటనే, ఎందుకంటే అమ్మవారి రూపమే. అందరూ అమ్మవారి రూపాలే. ఖచ్చితంగా. అంటే ప్రతిదీ మీరు చెప్పిన మాటలు ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాను. కూర్చున్న సోఫా అమ్మవారే, మనం వేసుకున్న ఆభరణాలు అమ్మవారే, బొట్టు అమ్మవారే, అంతా విశ్వం అంతా అమ్మవారే కదా. అవి ఎప్పటికీ నా మదిలో ఉంటాయి ఆ మాటలు మిమ్మల్ని తలుచుకున్నప్పుడు. అప్పుడు చాలా ఈజీ అవుతుంది. ప్రత్యేకించి గుడికి వెళ్ళక్కర్లేదు, ప్రత్యేకించి పూజ రూములోనే కూర్చుంటేనే నాకు భగవంతుడు గుర్తు రావాలి అని అవ్వలేదు. సర్వం కల్పితం బ్రహ్మ అంటే అంతటా అన్ని వేళ్లందు నాకు భగవంతుడితో ఉన్నాను. ఇప్పుడు కుర్చీలో కూర్చుంటే అమ్మ ఒళ్ళో కూర్చున్నాను అనుకోండి, ఎంత హాయిగా ఉంటుందో. నిజంగా అది సంతోషమే. అమ్మ ఒళ్ళో కూర్చున్నాను, అమ్మ ఎదురుగుండా కూర్చున్నాను. ఈ మాట అయితే అంటారు. గురుగారు, చాలా ప్రశ్నలు ఎప్పటికప్పుడు ప్రేక్షకులు అడుగుతూ ఉంటారు. అవన్నీ దాచి మీ ముందు ఉంచుతున్నారు అనమాట. ఎందుకంటే చాలా కాలం తర్వాత వస్తూ ఉంటారు కాబట్టి. ప్రాణ ప్రతిష్ఠ గురించి ఒక ప్రస్తావన వచ్చిందండి. నాకు తెలిసి ఒక 10ల సంఖ్యలో కామెంట్స్ ఇది. ఎలా చేయాలి? ఇప్పుడు నేను ఇంటికి ఒక పూజ్య అమ్మవారి విగ్రహం తెచ్చుకున్నాను. అమ్మవారు వచ్చారు, నేను అలా రోజు నార్మల్గా పూజ చేసేయడమైనా, ప్రాణ ప్రతిష్ఠ చెయ్యాలా? చేసిన తర్వాత ఎలాంటి నియమాలు పాటించాలి? ఎటువంటి విగ్రహానికి ఎటువంటి ప్రాణ ప్రతిష్ఠ నియమాలు ఉంటాయి? మూలానికి వెళ్తే ఆవిడే ప్రాణశక్తి. ప్రాణశక్తి పరదేవత, హ్రాం బీజం, హ్రీం శక్తి, హ్రూం కీలకం అని మన ప్రాణప్రతిష్టాపన మంత్రంలో. ప్రాణశక్తికి ప్రాణం పోసి అని వాడు ఎవడున్నాడు చెప్పండి? అవునా కదా? ప్రాణశక్తికి అంతరా నిందిన ప్రాణం పోయడం ఏమిటి? కాకపోతే అక్కడ ప్రాణం ఉంది అని నేను తెలుసుకోవడమే ప్రాణశక్తి, ప్రాణప్రతిష్ఠ. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, నేను ఏదో ఆలోచిస్తూ ఉంటే మీరు నాకు ఇక్కడ ఉన్నారు అన్న దృష్టి నాకు లేనప్పుడు మీరు ఇక్కడ లేనట్టే. నాకు మీరు పలకరించినా కూడా నేను పలకని, ఇలా ఉంటూ ఉంటాను. మిమ్మల్నే చూస్తూ ఉంటాను. ఒకప్పుడు ఆలోచన ఏదో ఉంటుంది, మీరు ఎదురుగుండా ఉన్నారు, మీరు ప్రాణంతో ఉన్నారు, అయినా సరే మీరు పలకరిస్తుంటే మీరు ఇలా అంటారు. ఇప్పుడు ఏమిటి ఆలోచిస్తున్నట్టే? ఏదో ఆలోచిస్తున్నా అంటారు. సో ఈ పరధ్యానం, ఈ పరధ్యానాన్ని పరాధ్యానం కింద మార్చుకోవడమే ప్రాణం. అంటే ఏమిటి? నా ముందున్నది విగ్రహం కాదు. మీరు ఇందాక చెప్పారు, ఇన్ని అమ్మవారిని తెచ్చుకున్నాను. ఎంతమంది అంటారు అమ్మవారిని తెచ్చుకున్నాను, విగ్రహం తెచ్చుకున్నాను, విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ ఎలా చేయాలని? నువ్వు విగ్రహం అనుకున్నంతసేపు నువ్వు ప్రాణప్రతిష్ఠ చేయలేవు. ఇప్పుడు సత్యనారాయణ పూజలు కూడా వ్రతం చేస్తాం కదా, ముందు తమలపాకు పెట్టి సూర్యగ్రహం ఆవాహయామి అంటాం. అప్పుడు ఏమవుతుంది? ఆ తమలపాకు సూర్యగ్రహం అవుతుంది. చేయించి పూజ చేయించి బ్రాహ్మణుడు ఏమనాలి? ఆ సూర్యగ్రహం మీద అక్షతలు వేయమనాలి. కానీ ఈయనేమంటారు? ఆ తమలపాకు మీద అక్షరం వేయమా, ఆ తమలపాకు మీద దూపం చూపించండి, ఆ తమలపాకు. అంటే నువ్వు ప్రాణప్రతిష్ఠ చేసే కూడా విగ్రహం అనుకుంటే అది విగ్రహం. అది తప్పు. సో ప్రాణప్రతిష్ఠ అన్నప్పుడు భావన ఏంటంటే, భావన మాత్రం సంతుష్ట హృదయాయ భావ. మీరు మంత్రం కూడా చూడండి, ప్రాణప్రతిష్ఠ మంత్రం. అందుకే మంచి సాధన చేస్తున్నప్పుడు మంత్రాలు లోతుకి వెళ్ళమంటారు. అర్థం తెలుసుకున్నాం అనుకోండి, మీకు అప్పుడు వేరే భావన రాదు. అది ఎలా ఉంటుంది అంటే, 100 సార్లు మొత్తుకుంటుందండి తల్లి. ఓసారి అంతర్బహితత్వం వ్యాప్య నారాయణ అంటుంది. ఉన్నది నేనేరా, లోపల ఉన్నది బయట ఉన్నది నేనే అంటారు. సర్వం కల్విదం అంటున్నది. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ దుర్లభ అంటుంది. ఎన్ని చెప్పినా వీడికి దృష్టి అక్కడ విగ్రహం కిందే కనబడుతుంది. ఏం చేస్తుంది ఆవిడ? అంచేత నేను ఏం చేయాలి? ముందు మీరు అన్నది విగ్రహం అమ్మవారిని తెచ్చుకుంటే పూజ చేసేస్తుంటే పర్వాలేదా, ప్రాణప్రతిష్ఠ చెయ్యాలా అని ఇంట్లో అయితే? నిజానికి చెప్తే, ఇప్పుడు ఈ గిరిజనులు ఉంటారు, వాళ్ళు గుబ్బాలమ్మ, సమ్మక్క, సారక్క ఇప్పుడు జాతరలు కూడా వస్తున్నాయి. చిన్న అనకూడదు కానీ మన దృష్టి ఒక మిగతా వాళ్ళ దృష్టిలో రాయిలా ఉంటుంది అంతే, రాతి రూపం. అవును. వాళ్ళు ఆ గిరిజనులు ఏం ప్రాణప్రతిష్ఠ చేస్తారండి? ఏం చేయరు కదా. కానీ అందులో అమ్మవారు ఉంది అని భావనతోటి అటు ఇటు వెళ్ళినప్పుడల్లా ఇలా దండం పెట్టుకుంటూ వాళ్ళకి మంత్రం కూడా రాదండి. అమ్మా తల్లి, అమ్మ తల్లి, అమ్మ తల్లి అని. అప్పుడు ఇంకా ప్రాణప్రతిష్ఠ అక్కర్లేదు. నీకు ఇక్కడ అమ్మవారు ఉన్నారు, ఎదురుగా ఉన్నది అమ్మే, అది రాయి కాదు అనుకున్నప్పుడు నీకు
ఇంకా ప్రాణప్రతిష్ఠ అక్కర్లేదు న్యాయం చెప్పాలి. కానీ మైండ్ ఏం చేస్తుందంటే ఏదో కొత్తగా పెడితే తప్పితే దాంట్లో పవర్ పెరగదు, ఈ మంత్రాలతోనే మంత్రం పవర్ పెరుగుతుంది అన్న ఒక అయోమయ స్థితిలో పడ్డప్పుడు ప్రాణప్రతిష్ఠ చేసుకుంటేనే మంచిది. ఆ చేసుకునేటప్పుడు కూడా నేను ఎక్కడి నుండో తీసుకొచ్చి ప్రాణం పెట్టడం లేదు, అక్కడ ఇక్కడున్న ప్రాణాన్ని అక్కడ పెడుతున్నాను, నాలో ఉన్న ప్రాణాన్ని నేను అక్కడ పెడుతున్నాను. మీరు ప్రాణప్రతిష్ఠ మంత్రం చూస్తే మా నవావరణ పూజలో వస్తుంది. మా నవావరణ పూజ అంటాను గర్వంగా, అంటే మేము చేసుకుంటాం కాబట్టి మన నవావరణ పూజలో వస్తుంది. హృచక్రస్తాం అంతఃశుమ్నాం పద్మాటవీ భేదన కుశలాం మోహాంధకార పరిబంధిని సంవిదగ్నిం శివదీపజ్యోజ్యోతిరూపిణీం ఆదిపరాసంవితం శ్రీలలితాయ మధ్యాయామి. ఎక్కడ హృచక్రస్తాం అంటే ఎక్కడుంది ఆవిడ? లోపల ఉన్న చక్రాల్లో ఉంది, అంతః మధ్యలో సుషుమ్నలో వెళ్తూ ఉండి కుండలిని శక్తి నేనే అని చెప్తూ సర్వానందమయే అంటుంది. సర్వ ఆనందం కోసమే ఆవిడ ఉంది లోపల అని చెప్తుంది. తర్వాత నిజంగా వచ్చే మంత్రం, నెక్స్ట్ వచ్చే మంత్రం చూస్తే చెప్తాను వినండి, నేను చేస్తూ చెప్తాను. మిగతా వాళ్ళందరూ మామూలుగా చెప్తారు ఆం హ్రీం క్రోం యం రం లం వం శం శం సం హం లం శం ఓం అంద దోహం దోహం అంటే చదివేస్తాం. కానీ చదవండి అలాగా. కానీ చదువుతున్నప్పుడు నా స్థానాల్లోకి వెళ్ళాలి. ఇప్పుడు వాగ్దేవతల స్థానాలు అన్నీ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 8 వాగ్దేవతలు, వశిని కామేశ్వరి. వాళ్ళందరూ ఒక్కొక్క అక్షరం గ్రూపుల్ని అధిష్టాన దేవతలుగా ఉంటారు. అలా చూస్తే ఆం హ్రీం క్రోం యం రం లం వం శం శం సం హం షం ఓం హంస సోహం సోహం హంసః శివః శ్రీచక్రస్య మమ గురుదేవస్య మమ ప్రాణాః ఇహ ప్రాణాః మమ జీవ ఇహ స్థితః సర్వేంద్రియాణి వాంగ్మనః చక్షు శ్రోత్ర జిహ్వా గ్రాణ వాక్ పాణి పాద పయూపస్థ ఇహి వాగద్యం. ఎంత బాగా చెప్పాడు ప్రాణప్రతిష్ఠ మంత్రం. అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు? నాలో ప్రాణశక్తిగా సర్వ అంగాల్లోనూ అణువున వ్యాపించిన తల్లి, నువ్వు లోపల ఉంటే నాకు తెలియట్లేదు, బయటకు వచ్చి కూర్చో, ఇందులో కూర్చో అని చెప్తున్నాం. అలా చేసిన ప్రాణప్రతిష్ఠ మామూలుగా రోజు చేసుకుంటాం మేము. ఇకపోతే విగ్రహాన్ని తీసుకొస్తే అధివాస పూజ ఉంటుంది. 5 రోజులు చేయాలి. మొదటి రోజు విగ్రహానికి పంచోపచారము షోడశోపచారము చేయాలి. ఉపచారాలు తెలిసిన వాళ్ళు చేసుకోగలరు. లేదు అంటే విగ్రహాన్ని తీసుకొచ్చి గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం 5 ఉపచారాలు. ఏ అక్కర్లేదు, మంత్రమే అక్కర్లేదు. ఇప్పుడు రిక్షావాడు ఉంటాను అనుకోండి, అతనికి ఏమొచ్చండి? ఒకవేళ నేను చెప్పిన హగుం సత్యుషద్వతరంతరిక్షతద్ధోత వేదిషత్ అదిద్రోనషత్ వృషత్ వరదుద్యోవతబ్జావోజ రుతజ అద్దిజ రుత బృహత్ నమ, ఇది బ్రహ్మకళావాహనం. చేయగలరా? మీరు ఏం చెప్తారు? శ్రీమాత్రే నమః అనుకోని ఆయన, ఆ శ్రీమాత్రే అనుకుని గంధం తోడు, శ్రీమాత్రే అని పుష్పం పెట్టు, శ్రీమాత్రే అక్షత వేయి, దూపం చూపించి అగరత్తి, దీపం చూపించి నువ్వు వండుకునేది ఏదో కాస్త 5 సార్లు తింపి శ్రీమాత్రేమో అయిపోయింది వాడు పూజ. నాకేం తెలిసేదే. ఒకవేళ ఆవిడ కోప్పడింది అనుకోండి, ఎలా ఇంతకన్నా మంత్రం చెప్పు తల్లి, నువ్వు చెప్పు, నేను చేస్తా, నాకు వచ్చింది 100%. ఆవిడతో అంత సఖ్యత ఉండాలి, అంత చనువు ఉండాలి. పంపించి ఎవరినైనా నేను చేస్తాను, నేను కాదంటలేదు, నాకు వచ్చింది నేను చేశాను అని చెప్పి. సో ఈ 5 ఉపచారాలు కానీ 16 ఉపచారాలు చేసి పొద్దున్న రాత్రి చేసి, ఆ రోజు రాత్రి ఒక గ్లాస్ బౌలో ఏదో తీసుకుని దాంట్లో అమ్మవారిని పెట్టి నీళ్లు పోయాలి మునిగేదాకా. జలాల్లో ఉంటుంది. మీరు వీళ్ళంటే జ్వాలపాటో ఏదో పాడుకోవచ్చు, లలితా సహస్రనామం చదవచ్చు. మర్నాడు మళ్ళీ తీస్తారు, మళ్ళీ పొద్దున్న రాత్రి చేయడం. ఈసారి పాలల్లో ముంచుతారు. 2వ రోజు అది క్షీరాదివాసం. 3వ రోజు ధాన్యాదివాసం, ధాన్యంలో ముంచుతారు. 4వ రోజు పుష్పాదివాసం, పుష్పంలో అన్ని పుష్పాలు పెట్టేస్తారు. 5వ రోజు శయ్యాదివాసం అని ఒక పక్కలా చేసి బ్లౌజ్ పీస్ని చీరని పెట్టి దానికి ఒక 7 స్టార్ హోటల్స్లో పిల్లోస్ పొడుగ్గా ఉంటాయి చూడండి, ఇలా మడిచిపెట్టి అమ్మవారిని అక్కడ పడుకోబెట్టో కూర్చోబెట్టుకొని పెట్టి ఓ పాల గ్లాసు, స్వీటు, కొంచెం
రొమాంటిక్గా ఉంటే శివుని కూడా పక్కన పెట్టి ఏకాంతాలు చేసి అక్కడ స్వీట్లన్నీ పెట్టి మంచి పాటలు పాడి 5వది చెయ్యాది వాసం. 6వ రోజు మళ్ళీ పొద్దున్నే లేపి అప్పుడు ఒక పెద్ద పూజ ఉంటుంది, కళావాహన అని. ఎవరైనా చేయొచ్చు, దర్భలు పట్టుకుని ఇక్కడ అగ్నికళ, సూర్యకళ, చంద్రకళ, బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివ కళ, ఈ కళలు అన్నీ ఉన్నాయి. 99 కళలు ఆవాహన చేయాలి. కళలు అంటే మంత్రాలు చదవడం. యం ధూమ్రాక్షరం ఊష్మాయనమలం జ్వలింజను 10 కళలు అలా అగ్ని కళలాగా ఆ మంత్రాలు చదువుకోవడం. ఇవేవీ రావు. అగ్నిం ఆవాహయామి, సూర్యం ఆవాహయామి, సోమం ఆవాహయామి, బ్రహ్మాండం ఆవాహయామి, వాళ్ళ పేర్లు చెప్పి అదేనా గుర్తుంచుకోవాలి అని చెప్పాలి. లేదు అది లేదు, నిజంగా అంత భక్తి ఉంటే ఇవన్నీ అయిపోయాక 6 రోజులు అయిపోయాక అమ్మ ఇక్కడే హృదయం దగ్గర పెట్టుకోవాలి. అమ్మ నాకు ఏ మంత్రాలు రాదు, నా హృదయంలో ఉన్నావు, నువ్వు వచ్చి ఇక్కడ కూర్చుని స్థిరంగా తెష్టేసు కూర్చో, ఇది పీఠం చేయి, ఎప్పట్లాగే నన్ను నా కుటుంబాన్ని కాపాడు. నన్ను కాపాడు అనకూడదు, అప్పుడు కయ్యమంటుంది, ఏరా ఇంతసేపు కాపాడలేదా, కాపాడబోతేనే తెచ్చుకున్నావు నన్ను, ఎప్పట్లాగే ఇప్పట్లాగే కాపాడుతూ ఉండు అని చెప్తేసి ప్రాణప్రతిష్ఠ అయిపోతుంది. ఇది టూకీగా ప్రాణం. కాకపోతే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. నేను లండన్లో మా అమ్మాయి ఉన్నప్పుడు ఆ అమ్మాయికి విగ్రహం అమ్మవారి రూపు తెచ్చిచ్చాను. ప్రాణప్రతిష్ఠ చేస్తానని చేద్దామని మొదటి రోజు దగ్గర పెట్టి నీళ్లు పోయమన్నా. పోయినంది, ఏంటమ్మా ఊపిరి అడిగి చచ్చిపోతుంది డాడీ అంటే స్టన్ అయిపోయాను. ఆ థాట్ కరెక్టే కదా, అంటే ప్రాణప్రతిష్ఠ చెయ్యకుండానే ప్రాణం వచ్చింది ఆవిడకి, ఇంక యాక్చువల్గా అక్కర్లేదు అది. నువ్వు ఊపిరాడకి చచ్చిపోతుంది. మేము శ్రీచక్రం ఎవరికైనా ఇచ్చినా కూడా లఘు ప్రాణప్రతిష్ఠ చేసి ఇచ్చినప్పుడు ఆ డబ్బాకి పైన చిల్లు పెడతాం, ఊపిరి పీల్చాలి కదండి. అంటే ప్యాకింగ్లా చేయకూడదు శ్రీచక్రాన్ని, ఊపిరి పీల్చాలి కదా. మేము ఫారిన్ కంట్రీస్ వెళ్ళినప్పుడు మా అమ్మవారిని పట్టుకెళ్తే ఆ పైన జిప్పు వెయ్యం, ఆవిడ ఊపిరి పీల్చాలి. అంటే పిచ్చా వెర్రా, ఆవిడ దేవత కదా, ఆవిడ ఊపిరేంటి అని. ఆవిడ ఊపిరేటప్పుడు నువ్వు ప్రాణం ఎందుకు అసలు, ప్రాణం పీల్చక్కర్లేదు. సో అప్పుడు అడిగితే నా దగ్గర సమాధానం లేకపోయింది. వద్దమ్మా అక్కడ చేయొద్దు, నీకు సమాధానం చెప్పినప్పుడే నేను చేస్తానన్నా. ఇంటికి వచ్చాను మనకి ఇండియాకు. ఏంటమ్మా ఇంతమంది ప్రవచనాలు చెప్తున్నాను, నా పిల్లకి సమాధానం చెప్పుకోలేదు, స్థితిలో పడేది నా అహంకారం తగ్గించే తల్లి. నిజం కదా, చిన్నపిల్లతో అడిగితే చెప్పలేకపోయాడు. అలా కొన్ని రోజులు పైక ఒక రోజు దీని గురించి ఆలోచిస్తే ఒక ప్రసవం కనబడింది నాకు. బిడ్డని ప్రసవిస్తున్నది, అర్థమైపోయింది. తల్లి నువ్వేం చెప్తున్నావు అర్థమైందని. తర్వాత లండన్ వెళ్ళినప్పుడు అమ్మాయి ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ ఏంటంటే, పిండం కడుపులో ఉన్నప్పుడు ఆ ప్లసెంటా అన్నది పల్చగా ఉంటుంది మొదట్లో, అది జలాదివాసం, దాంట్లో ఉంది బేబీ, అది చిక్కపడుతుంది, అది క్షీరాదివాసం, బేబీ ఉంది. అప్పుడు ప్రాణం వస్తుంది. ధాన్యం ప్రాణంతో సమానం, ధాన్యాదివాసం క్రియేటివ్, దాంట్లోనే మొలక వస్తుంది కదా, ధాన్యంలోనే వరి వస్తుంది. తర్వాత మైండ్ వస్తుంది, పుష్పాదివాసం. అంతా అయిపోయాక నెల నిండాక బయటకు దోసేస్తుంది అమ్మ, శయ్యాదివాసం. ఇప్పుడు చేస్తావా? చేస్తాను. అంటే నీ ప్రాణప్రతిష్టాపన దీంట్లో కూడా నార్మల్ లైఫే ఉంటుందమ్మా. లైఫ్లో మన సాధారణ జీవితంలో అంటే అమ్మని ఎప్పుడు దూరం చేసుకోవద్దు, మనం ఎలా ఉంటామో అలాగే ఉంది. కాకపోతే ప్రాణప్రతిష్ఠ చేసాక నాకు పూజ గదిలో ఉన్నది అమ్మ అని నేను గుర్తించాలి. ఆ పూజ గదిలో ఎప్పుడు చాలాసార్లు చెప్పుకున్నాం మనం, లైట్ వేసి ఉండాలి, తలుపులు కొద్దిగా తీసి ఉండాలి, లైట్ వేసి ఉండాలి, కొంచెం తెరిచి ఉండాలి. చిన్నపిల్లకి బాగా నరుచుకుంటుంది చీకట్లో, ఆ దృష్టిలో ఉండాలి. ఓ శబ్దం తంపూర శృతో ఏదో పెట్టుకోవాలి. బోరు కొడుతుంది కదా ఆవిడకి, మరి నువ్వేమో ఆవిడేమో తిరుగుతూ ఉంటావు, ఒక్కతి కూర్చోదు, మరి ఏం చేస్తూ ఉంటుందో అన్న దృష్టి నాకు ఉండాలి. నా తల్లి నా పిల్ల ఎలాగో అనుకో, నువ్వు ఏది వండుకున్నా సరే, పకోడీ వండుకుంటావు, దోశలు వండుకుంటావు, అరటిగా ఆవపెట్టి కూర వండుకుంటావు, వండగానే అక్కడి నుండైనా సరే నైవేద్యం అమ్మవారికి పెట్టాలి. ఇంకా కొంచెం ఓపిక ఉంటే తీసుకొచ్చి అమ్మ తినవే, చేశాను, మొదటిసారి చేశాను, సరిగ్గా వచ్చిందో లేదో తెలియదు, రుచి చూసి చెప్పు. ఈ భాషను ఉంటే ప్రాణప్రతిష్ఠ ఇంకా పెరుగుతుంది. ఎంతమంది చేస్తారు చెప్పండి, ప్రాణం పెరుగుతుంది. భాస్కరాచార్యులు వారు బాలాత్రి గురించి అలా మాట్లాడేవారని చెప్పుకున్నాం ఒకసారి.
ఆయన పూజ చేసి మధ్యాహ్నం పూట ఉమ్. మామూలు కాదు, సోది చెప్పేవారు. ఆ, ఆధ్యాత్మికంగా కాదు. ఆ, అమ్మ పక్కింటి వాడు మహా గొడవ పెట్టేస్తున్నాడే, ఆ. ఎంత చెప్పినా వినిపించు, ఏం చేయమన్నా నన్ను. ఈ విషయాలన్నీ ఈ విషయాలు చెప్పుకుంటారు. పెడితే ఆవిడ బాలాదృష్టి పైకి వచ్చి ఉమ్. ఈ పిలక పట్టుకుని లాగి, ఉమ్. నువ్వేం బెంగపట్టుకో తాత, నిన్నాను అలా చెయ్యి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఎలా కుదిరింది ఆయనకి? ఉమ్. అది విగ్రహం కాదు, సాక్షాత్తు బాలే అని మాటలు కూడా మాట్లాడింది. కాబట్టి నువ్వు మాట్లాడు, మనం మాట్లాడదాం. ఉమ్. ఈ జన్మలో కాబట్టి ఇంకో జన్మలో అమ్మో ఆకార రూపంలో వ్యక్తావ్యక్త స్వరూపాయ అన్నారు. మూర్త అమూర్త అనిత్య తృప్త ఉమ్. మూల ప్రకృతి అవ్యక్త వ్యక్తావ్యక్త స్వరూపిణి. ఎన్నిసార్లు చెప్పింది? నువ్వు కావాలంటే వ్యక్తం అవుతాను, ఉమ్. అవ్యక్తంగానే ఉంటాను. ఉంటాను. నువ్వు ఎంత తీవ్రంగా ప్రార్థిస్తావో, ఏ రూపంలో ప్రార్థిస్తావు. హనుమాన్ చాలీసా చదివితే హనుమంతుడికి నేనే వస్తా, రుద్రం చదివితే మళ్ళీ శివుడి ఆవిడే. కింద నేనే వస్తా, ఉమ్. నీ రోజు బాగులేనప్పుడు రాహువు కింద నేనే వచ్చి పీడిస్తా. అది కూడా ఆవిడే. ఆవిడ కూడా అంతే. అక్కడ కూడా అమ్మే. చండీ సప్తశతిలో చెప్తుంది కదా, ఉమ్. రోజు బాగులేనప్పుడు దుష్ట బుద్ధుల కింద నీ బుద్ధిలో ప్రవేశించి నన్ను చెడ్డ కార్యాలు చేయించేది నువ్వే, ఉమ్. నా రోజు బాగుంటే మంచి కార్యాలు చేయించేది నువ్వే. అంటే నేను వేడుకోవాల్సిందంటే, అమ్మా నా శరీరాన్ని మంచి కార్యాల కోసం వినియోగించుకో తల్లి అనాలే కానీ ఇంకేది కోరుకోకూడదు. ఒక చిన్న సందేహం గురుగారు, మరి కేవలం ఫోటోలే పెట్టుకుంటారు కొంతమంది. అసలు విగ్రహం అనేది మేము తెచ్చుకోమండి, నియమాలు ఉంటాయి, మాకు భయము, అవి పాటించలేకపోతే ఇబ్బంది, కేవలం ఫోటోల్లో ప్రాణ ప్రతిష్ఠ చేయొచ్చా? బేసిక్గా చేయాలి. కాకపోతే ఒక్కొక్క ఆర్టికల్లో అంటే ఒక్కొక్క వస్తువులో ప్రాణాన్ని నిలుపుకునే శక్తి ఉంటుంది. ఇప్పుడు విగ్రహాలే ఉన్నాయనుకోండి, ఉమ్. పంచలోహ విగ్రహం తీసుకుంటే దాంట్లో ప్రాణాన్ని నిలుపుకునే శక్తి ఎక్కువ కాలం ఉంటుంది. ఉమ్. బంగారు విగ్రహం అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. ఓ, ఈ రోజుల్లో మనం బంగారం గురించి మాట్లాడడానికే భయపడుతుంది. చాలా భయం వేస్తుంది. నిజం గురుగారు. అవునా? ఉమ్. అలాగే అలా తీసుకుంటూ వెళ్తే ఒక ఫోటోలో చూస్తే ఆ నిలుపుకునే శక్తి చాలా తక్కువ ఉంటుంది. ఉమ్. కాకపోతే ఇప్పుడు అదే అమ్మవారి ఫోటో, మా నాన్నగారి ఫోటో అమ్మగారి ఫోటో ఉందనుకండి, దాన్ని నేను ప్రాణప్రతిష్ఠ చేయక్కర్లేదు. ఉమ్. అమ్మగారిని అక్కడ చూడగానే అమ్మ అనుకుంటాను, వెళ్ళిపోయినా సరే. ఉమ్. అంటే ఏంటి? నా భావన అంచేత నీ భావన బలంగా ఉంటే ఫోటోకైనా కూడా నువ్వు ప్రాణప్రతిష్ఠ చేసుకోక్కర్లేదు, భావంతోటే ఉంది. ఉమ్. నేను కాదు కూతు చేస్తానంటే చేసుకోండి, ఎక్కడైనా సరే ప్రాణప్రతిష్ఠ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వాటర్ బాటిల్ నా ముందుంటే ఇలా అంటే మన వాళ్ళు తిడతారేమో కొంతమంది. దీంట్లో కూడా నేను అమ్మవారిని చూడగలిగితే ఆ. అది తప్పకుండా నన్ను రక్షిస్తుంది. అవి ఒకసారి చూడటం అలవాటు చేసుకున్నాక ఆవిడకి ఇవ్వాల్సిన గౌరవం ఆవిడకి ఇవ్వాలి. ఎందుకంటే అభిషేకం చేసి తొడవమంటే పరా అంట్లు తోమినట్టు తోమేస్తూ ఉంటారు. దానికేమో ఈ కెమికల్స్ అన్నీ వేసి ఇది తామ్రానికి తలతల్లాడిపోతుందని రుద్దుతారు, స్కార్చ్ బ్రైట్లు పెట్టి రుద్దుతారు. ఉచ్చుకోదండి ఆవిడకి. 7 మల్లెల రాకుమారి ఆవిడ. ఎలా ఉండాలి? సున్నితంగా తొడవాలి. ఆ షాంపూ షికక్కాయ కుంకుడుకాయ వేయాలి, కళ్ళల్లో పడుతున్నేమో కళ్ళు ఇలా పెట్టి ఇలా రుద్దాలి. నువ్వు ఎంత చేస్తే అంత ప్రాణం పెరుగుతుంది రోజు రోజు. నువ్వు చేసి ప్రాణ ప్రతిష్టాపన మంత్రం ఒకరోజు చేస్తా, మరి రోజు నువ్వు ప్రాణం పెంచేది ఈ దీంతోటే. మా దీంట్లో ఈ మధ్యనే మొదలెట్టాను నేను. అమ్మవారికి అభిషేకం చేశాక ఈ తువ్వాలు కప్పేసి ఇలా పట్టుకుంటాను. ఇక్కడ సాంబ్రాన్ని పెడతారు, ఇలా పట్టుకుంటే సాంబ్రాన్ని ఎంత బాగుంటుందండి అసలు. నాకు నిజంగా అమ్మ అక్కడ కూర్చుని ఆ పొగల్లో అమ్మని చూస్తుంటే అలా ఉండిపోవాలనిపిస్తుంది అనమాట. నేను మా చిన్నప్పుడు మా అమ్మకి మా అక్కయ్యకి నా పని ఏంటంటే, మా నవారమంచం మీద పడుకుంటే కిందని కొంపటి పెట్టి సాంబ్రాన్ని పెట్టి ఇలా విసరడమే. అయిందా ఎంత కేశభర. అప్పుడు ఇప్పుడు నేను నవావణ పూజ చేస్తుంటే కేశభరస్య కాల గరు ధూపం కలిపి ఆవనమా అంటే కేశాలన్నీ నిండిపోయేంత ధూపం వేయాలి. మా అమ్మ చెప్పేది ఇంకా వేయరా అంటే విసుక్కునేవాడిని. ఇప్పుడు తెస్తుంది ఆ కేశాలని నిండిలా వేయాలని అప్పుడు అమ్మ చెప్పింది నాకు. నేను అనేది ఏంటంటే, మీరు అడిగిన ఒక ప్రశ్నకి ఒక సెంటెన్స్తో సమాధానం చెప్పలేం. ప్రాణప్రతిష్ఠ ఇలా చెయ్యొచ్చని చెప్తున్నాను, కానీ దాన్ని చేసినా చేయకపోయినా మీరు అమ్మవారితో నడుచుకునే తీరు, అమ్మవారితో నీవు మాట్లాడే తీరు, అమ్మవారికి రోజు ఇంత అరటిపండు పెట్టేసేసి నా ప్రాణం పని అయిపోయింది అనుకోవద్దు. నువ్వు ఏది వండుకుంటే కాఫీ అయినా సరే అమ్మవారికి కూడా తాగగలిగితే అది పూర్ణ ప్రాణప్రతిష్ఠ. అమ్మవారికి చెప్పకుండా బయటికి వెళ్ళకపోతే ఆ వెళ్ళిపోతున్నప్పుడు మీరు చెప్తారా?
పూజ గదిలోకి వెళ్ళి అమ్మ వెళ్ళొస్తానే నేను చెప్తానండి. అంతే చాలు, జాగ్రత్త అమ్మ, వస్తాను సాయంత్రం అని చెప్పేసి వచ్చేస్తానే. ఆ. అది అక్కడ ఉన్నది విగ్రహం కాదు, అమ్మ చూసుకుంటుంది, తప్పకుండా చూసుకుంటుంది. ఇలాగ చేస్తే ప్రతిరోజు ప్రతి యాక్షన్ ప్రాణప్రతిష్ఠే. ఇంకొకటి నేను చెప్తున్నాను, ఒక ఆయన గురుగారు. శివుణ్ణి పూజ చేస్తున్నట్టు, ఎంతకీ డబ్బులు రాలేదు ఆయనకి. ఎవరో వచ్చి చెప్పారట, ఆయన శ్మశానంలో ఉంటాడు, ఆయన పూజ చేస్తే నీకే వస్తుందిరా, రాముడు పూజ చేయి నీ డబ్బులు వస్తాయన్నట్టు. శివుడిని తీసుకెళ్ళి ఇక్కడ అలవేలో పెట్టేశాడు. రాముడు పూజ చేస్తున్నాడు. ఇంకో ఆయన వచ్చాడు, దానిపోయి వెళ్ళవగానే అరణ్యానికి వెళ్ళిపోయి భార్యనే పోగొట్టుకున్న ఆయన్ని నేను రక్షిస్తాడు రా, ఇది కాదు విష్ణుమూర్తిని పూజ చేయి అన్నట్టు ఏం పెట్టాడు. విష్ణుమూర్తిని పూజ చేస్తున్నారు. ఈ ధూపం వెళ్ళి ఇలా వెళ్ళి అల్మారాకి వెళ్తుంది. అప్పుడు ఇతను వెళ్ళి గుడ్డ తీసుకుని ఈ శివుడి ముక్కుకిను రాముల వారి ముక్కుకి కట్టేస్తున్నారు. అప్పుడు ఇద్దరు ప్రత్యక్షం ఏం చేస్తున్నావురా అన్నట్టు, అంటే ఆ రూపంలో ధూపం మీరు పేల్చకూడదు, నేను విష్ణుమూర్తికి ఇస్తున్నాను అన్నట్ట. అంటే నీ భావన ఇలా ఉండేటప్పటికీ భగవంతుడే ప్రత్యక్షమయ్యాడు, ఏ మాత్రం లేకుండా. కథ అయినా సరే అర్థం సూక్ష్మం చెప్పడం కోసం చెప్పిన కథే, కానీ అంతలా మనకు బలంగా ఉండాలి. బీరువాలోనే చీర ఉంటుంది, కొత్త చీర, పాత్రికి మాదే అక్షతాంతో పోయామి అంటే ఆవిడ తెలీదా, లేచి వెళ్ళలేవా? ఆవిడ మాత్రం వైకుంఠం నుండి వచ్చి నిన్ను రక్షించేస్తూ ఉండాలి, నువ్వు మాత్రం ఇక్కడ నుండి లేచి బీరువా దగ్గరికి వెళ్ళలేవు. ఇది ఎక్కడ న్యాయం? ప్రతి చర్యలోనూ అలాగే పరమానం చేసాం, దాంట్లో జీడిపప్పులు వేయాలి శక్తి అనుసారం. బాగుందో లేదో, శబరిలాగా రుచి చూసినా పర్వాలేదు, బాగుందో లేదో కాస్త నెయ్యి వేయాలి, గుమగుమలు ఆడాలి. ఏదో చేసేను వండేను పెట్టేను కాదు, ప్రతిదీ. అమ్మవారికి ఏదైనా కొన్నామంటే షాపుకి వెళ్తే ఏంటండి దేనికండి, అమ్మవారికి అండి మంచిది ఇవ్వండి చీర అనాలి, కానీ పూజకేనండి హోమానికేనండి అని తేల్చి మాట్లాడుతుంటారు. చూసారా? గమనించానండి నేను, నిజమాది. వాడు నువ్వు చీర కాదు జల్లెడా కాదు అని చిన్నగా గుడముక్కిస్తాడు, అది పట్టుకొచ్చి పెట్టేస్తుంది. నువ్వు ఎంత ప్రాణప్రతిష్ఠ చేసినా ఇక్కడ నువ్వు అమ్మవారితో నడుచుకునే విధానం వల్ల అదంతా వేస్ట్ అవుతుంది. అంటే అది ఉండాలి, ఇది ఉండాలి, మొత్తం ఉంటే అప్పుడు అమ్మవారి ఇంట్లో తెష్టేసుకోవచ్చు. అప్పుడు లేనిదేముంది అన్ని ఆవిడ ఇస్తుంది. చాలా చక్కగా వివరించి, ఇవన్నీ కూడా సందేహాలు గురువు గారు. ఒక ప్రశ్నలో ఇన్ని సమాధానాలు వచ్చాయి. సంతోషం అండి, నమస్కారం.